తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న నేతల్లోనూ శ్రీమంతులు అనేక మంది ఉన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆస్తుల విషయంలో 895 కోట్లతో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. ఇందులో చరాస్తుల విలువ 856 కోట్లు. కాంగ్రెస్ టికెట్పై చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. 35,80 లక్షల రూపాయల అప్పులున్నాయని ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గడ్డం రంజిత్ రెడ్డికి భారీగానే స్థిరాస్తులున్నాయి. రంజిత్ రెడ్డి ఆయన సతీమణి సీతారెడ్డి పేరుతో కలిపి మొత్తం 163 కోట్ల 46 లక్షలు ఉన్నాయి. 19 కోట్ల 70 లక్షల అప్పులున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల్లోనూ కలిపి తనకు 126 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భీమరావు బస్వంతరావు పాటిల్ తెలిపారు. స్థిర చరాస్తుల విలువ 119 కోట్లు ఉందని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. బీబీ పాటిల్కు హైదరాబాద్, సికింద్రాబాద్, ఔరంగాబాద్ సహా 15 ప్రాంతాల్లో 65 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉంది. ఆ భూమి విలువ కోట్లు చేస్తుందన్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 26 కోట్ల ఆస్తులున్నాయి. రేవంత్ పేరుపై 11 కోట్లకు పైగా ఆస్తులుంటే ఆయన సతీమణి పేరు మీద 14 కోట్ల 60 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. రేవంత్కు 1,44 లక్షల రూపాయల అప్పు, ఆయన సతీమణికి 1,33 లక్షల రూపాయల అప్పు ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డికి 85 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. భువనగిరి స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిట్టింగ్ ఎంపీ బోర నర్సయ్య గౌడ్కు 23 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత తనకు 6 కోట్ల 43 లక్షల విలువైన స్థిర చరాస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. భర్త అనిల్ కుమార్ పేర 2 కోట్ల 77 లక్షల విలువ చేసే ఆస్తులున్నాయని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు నల్లగొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయన సతీమణికి కలిపి 3 కోట్ల 15 లక్షల విలువైన ఆస్తులున్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. మొత్తంగా చూస్తే అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ లోక్సభకు పోటీ పడుతున్న వారిలో కోటీశ్వరులే ఎక్కువగా ఉన్నారు. ఇందులో 100 కోట్లకు పైబడి ఆస్తులున్న వారు చాలా మంది ఉన్నారు.